రంగారెడ్డి జిల్లా తంగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఎడ్ల బండిని ఓ బైక్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకి తీవ్రంగా గాయాలు కావడంతో బైక్ పై ఉన్న పులిపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ స్పాట్లోనే మృతి చెందాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతని భార్య రాణి కోమాలోకి వెళ్లిపోయింది. గాయాల పాలైన దంపతుల కూతురుని చికిత్స కోసం శంకర్పల్లి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. రాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యాక్సిడెంట్ కు సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, ప్రెసెంట్ ఆ పాప పరిస్థితి అసలు ఎలా ఉంది? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అసలు అప్డేట్స్ ఏంటి సుజాత? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ తమ కుటుంబ సభ్యులతో భార్య తన పాపతో ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ వెళ్తున్నటువంటి ఎడ్ల బండిని కొట్టడంతో ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయారు. అక్కడికక్కడే తను చనిపోయాడు భాస్కర్. తన భార్యకి కొంత పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ స్థానికులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ పాప పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు, కానీ రాణికి మాత్రం కొంత సివియర్ గా ఉందనని వైద్యులు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో భాస్కర్ కూతుర్ని అడ్మిట్ చేశారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని చెప్తున్నారు. రోజులాగానే ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో నిన్న ఈ ఘటన జరిగింది అని చెప్పేసి అటు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ రోడ్డు రిపేర్ ఉండడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోడ్డు రిపేర్స్ అన్నింటినీ తొలగిస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. Thank you, Sujata.